హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో ఖర్జూరంతో కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతూ ఉన్నాను. ముందుగా మనం ఒక బౌల్లో కొన్ని ఖర్జూరాలని తీసుకోవాలి. వాటిలో ఉన్న గింజలన్నీ తీసుకున్న తర్వాత మనం కాచుకున్న పాలను తీసుకొని పాలు వేడిగా ఉన్నప్పుడే ఇలా ఖర్జూరంలో పోసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని మూత పెట్టి ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఒక 30 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా నానిన తర్వాత మనం వీటిని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం వీటిలో ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ వాడట్లేదు. ఖర్జూరంతో వచ్చే స్వీట్తోనే మనం కేక్ రెసిపీ తయారు చేస్తూ ఉన్నాము. ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక పావు టీ స్పూన్ వెనిలా ఐసెస్, ఒక పావు కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. మొత్తం అంతా పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలి. దీంట్లోకి నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే నూనెను కూడా వేసుకోవచ్చు. అలాగే మిశ్రమం అంతా కలిపిన తర్వాత కొద్దిగా పాలను వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఒక కేక్ ప్యాన్ తీసుకొని అడుగున కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా మొత్తం అంతా రుద్దేసి కొద్దిగా పొడిపిండి వేసుకొని ఆ పొడిపిండిని కూడా గిన్నె అంతా ఇలా రాసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత మనం ఇలా 2-3 సార్లు ట్యాప్ చేయాలి. ఇలా మనం కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు, పిస్తా ముక్కల్ని ఇలా పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీన్ని హీట్ చేసుకున్న తర్వాత ఇలా కేక్ని పెట్టి మూత పెట్టాలి. ఒక 30 నుంచి 35 నిమిషాల వరకు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 2 పిన్తో గుత్తి చూసినప్పుడు ఇది మనకి కుక్ అయిందా లేదా అని తెలుస్తుంది. ఇలా ఈ పిన్నికి ఏమి అంటుకోకుండా వచ్చినట్లయితే మనకి బాగా ఉడికినట్టు. దీన్ని తీసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మనం చాక్తో చుట్టూరు ఇట్లా ఎడ్జెస్ అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ కదా. మనం బయట మైదా, షుగర్, బెల్లం వాటితో చేసే కేకులు మనం ఇలా పిల్లలకి పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా ఖర్జూరంతో చక్కగా గోధుమ పిండితో ఇలా మంచి గుడ్ రెసిపీ పెట్టచ్చు. చూడండి ఎంతో సాఫ్ట్గా వచ్చింది కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.